నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఇక ప్రతి సమస్యను తీరుస్తామని చెప్పారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించి ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామంటున్న కోదాడ ఎమ్మెల్యే బెల్లం మల్లయ్య యాదవ్తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కోదాడ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ఎన్ని కోట్లతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నియోజకవర్గం? గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యుడు 10-20 కోట్లు పనులు చేస్తే పెద్ద గగనం కనిపించేది, గొప్పలుగా చెప్పుకునేవాళ్ళు. ఒక సర్పంచ్ ఆయన హయాంలో 5 లక్షలు పనిచేస్తే అది పెద్దగా అద్భుతంగా అనిపించేది. కానీ ఈ రోజు ఒక్కొక్క సర్పంచ్ దాదాపుగా 2-3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు పని చేయగలుగుతూ ఉన్నాడు. మేజర్ గ్రామ పంచాయతీలో 10 కోట్ల వరకు కూడా ఎదురు. నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదం మేరకు అదృష్టం దొరికినందుకు దాదాపుగా ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయల నిధులతోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా చేయగలిగినాం. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకి ఈరోజు పరిష్కారం ఇవ్వగలిగినాం. నడిగూడ, మునగాల, మోత మండలాల్లో ఎడారిగా ఉన్న ఆ ప్రాంతాన్ని కాళేశ్వరం జలాల ద్వారా సస్యశ్యామలం చేయగలిగినాం. తాగునీటి, సాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయగలిగినాం. ఈరోజు కోదాడ పట్టణంలో ఆనాడు సింగారం చెరువు నుంచి 100 కోట్ల రూపాయల నిధులతోని లిఫ్ట్ తీసుకొచ్చి కోదాడు ప్రజలకి నీళ్లు దాహం తీరుస్తా అని చెప్పిన నాయకులు ట్యాంకర్ల దగ్గర బిందెలు పెట్టుకొని కొట్లాడుకునే దుస్థితి కోదాడ పట్టణంలో మహిళా ఆడపడుచులకు ఉండే. కానీ 2019లో నేను గెలిచిన వెనువెంటనే మిషన్ భగీరథ ద్వారా కోదాడ పట్టణానికి ఇంటింటికి నీళ్లు ఇవ్వగలిగినాం. ఈ రోజు ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా భూగర్భ జలాలు పెరగడంతో కోదాడ పట్టణంలో ఎక్కడ బోరేసుకున్నా కానీ 40-50 ఫీట్లలో నీళ్లు అందుతూ ఉన్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో చెక్ డ్యాముల కోసం దాదాపుగా 5 చెక్ డ్యాములను మంజూరు చేయగలిగినాం. కోట్లాది రూపాయలని ఈరోజు నీటి వసతి కోసం ఇవ్వగలిగినాం. ఎంబీసీ కెనాల్ ఎప్పుడో దాదాపుగా 40-50 సంవత్సరాల క్రితం కట్టిన ఎంబీసీ కెనాల్ని అక్కడక్కడ బలహీనపడ్డాయి. షట్టర్లు, కల్వర్ట్స్ ఇబ్బంది ఉన్నాయి. లిఫ్ట్లకి నీళ్లు పోని పరిస్థితి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కాలినడకన ప్రయాణం చేసి నివేదికని ముఖ్యమంత్రి గారికి అందజేస్తే 450 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి ఈరోజు ఎంబీసీ కెనాల్ రీలైనింగ్ చేపిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వమే అభివృద్ధికి సూచిక. దగాబడ్డ ఈ తెలంగాణని బాగు చేసుకోవాలని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఏవైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సాధ్యపడలేదో, అపరిష్కృతంగా ఉన్నాయో ఆ సమస్యలకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇవ్వగలిగినాం. 2019లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు కోట్లాది రూపాయలను వెచ్చించి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. అది నా అదృష్టంగా భావిస్తాను. గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది? రానున్న మరో 6 నెలల కాలంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, జరిగిన ప్రగతిని చర్చించుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ పాలకులు, ఏ పార్టీ, ఏ నాయకుడు చెయ్యని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు దువ్వటంతో ఈరోజు సమృద్ధిగా మండు వేసవిలో కూడా నిండు కుండల జలకళ్లతోని గ్రామాలు తొలతూగుతూ ఉన్నాయనంటే అది తెలంగాణ ప్రభుత్వం ఘనతగా భావిస్తూ ఉన్నారు. మొత్తం మండలంలో పండే పంట ఈరోజు ఒక మేజర్ గ్రామ పంచాయతీలో పండుతుంది. ధాన్యపు సిరులతోని, సంపదతోని, పాడి పంటలతోని గ్రామాలు తొలతూగుతున్నాయంటే అది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గొప్పతనంగా భావిస్తూ ఉన్నారు. ఎన్నడూ ఊహించిన విధంగా గతంలో ఎప్పుడు కూడా ఒక పంట వేస్తే 2వ పంట వేసుకున్న దాఖలాలు లేవు. ఈ 9 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో 2 పంటలకి సమృద్ధిగా నీళ్లు ఇవ్వగలుగుతూ ఉంది ప్రభుత్వం. ధాన్యపు రేటు ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. నేరుగా రైతుకి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాయి డబ్బులు. దళారీ వ్యవస్థను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు లేవు, మోటార్లు రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, కరెంటు కోసం అవస్థలు లేవు, భూమి శిస్తులు కట్టేది లేదు, నీళ్లకు పన్నులు కట్టేది లేదు, కరెంటు కోసం నీళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు, కప్పలకు పెళ్లిళ్ళు చేసి వరుణ దేవుడు కటాక్షించమని చెప్పేసి దేవుని కోరుకునే అవసరం లేకుండా ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఆ భగవంతుడు కనకరిస్తా ఉన్నాడు తెలంగాణని. చెరువుల నుండి అలుగులు పోస్తా ఉన్నాయి. దాంతో మత్స్య సంపద పెరిగింది, పాడి పంట పెరిగింది, పశు సంపద పెరిగింది, ధాన్యపు సిరులు ఈరోజు దర్శనమిస్తా ఉన్నాయి. రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఒకప్పుడు దండగా అని చెప్పిన ప్రభుత్వాలు ఉన్నాయి.
కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకున్నారు. ఈరోజు వ్యవసాయాన్ని మించిన వ్యాపకం ఇంకొకటి లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించే స్థితికి వ్యవసాయాన్ని పెంచగలిగింది ప్రభుత్వం. కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ఒకటే చెప్తున్నారు, 2,000 కోట్ల రూపాయలతో కోదాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, సాగునీటి సమస్యలు పరిష్కరించబడ్డాయని, స్వాతంత్రం సిద్ధించినప్పటికల్లే ఈ 9 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని అంటున్నారు. కోదాడ నియోజకవర్గం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.